రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పంజాబ్లోని అమృత్సర్లో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. అయితే పాకిస్తాన్ మిసైల్ దాడికి ప్రయత్నించింది, కానీ భారతదేశం దాన్ని తిప్పికొట్టింది, సమర్థవంతంగా ఎదిరించింది. అండ్ ఏవైతే మిసైల్స్ పాకిస్తాన్ నుంచి వచ్చాయో ఆ మిసైల్స్ని కూడా భారత ఆర్మీ కూల్చేసింది. అయితే ప్రజెంట్ అమృత్సర్లో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. మిసైల్స్ను గాల్లోనే పేల్చేసింది భారత ఆర్మీ. యాంటీ మిసైల్ సిస్టమ్ ద్వారా పాకిస్తాన్ మిసైల్స్ను ధ్వంసం చేసింది భారత ఆర్మీ. నిన్న అర్ధరాత్రి 1 o'clock ఆ టైంలో మిసైల్ సౌండ్స్ రావడంతో ఆ మిసైల్స్ను కూడా భారత ఆర్మీ ధ్వంసం చేసింది. దానికి సంబంధించిన భాగాలను కూడా భారత ఆర్మీ అధికారులు కూడా స్వాధీనం చేసుకున్నారు. అమృత్సర్కు దగ్గరలోని గ్రామాల సమీపంలో మిసైల్స్కి సంబంధించిన ఆ మిసైల్కి సంబంధించిన భాగాలను కూడా గుర్తించారు స్థానికులు. అయితే కాశ్మీర్ సరిహద్దుల్లోని పలు గురుద్వారాల పైన కూడా ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ కార్బుల్ జరిపింది. అమృత్సర్ టార్గెట్గా కూడా మిసైల్ అటాక్ చేసిందనే అనుమానాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో మిసైల్ అటాక్ స్టార్ట్ అవడంతో వెంటనే అలర్ట్ అయిన ఇండియన్ ఆర్మీ ఆ మిసైల్స్ను సమర్థవంతంగా ఎదుర్కొని వెంటనే గాల్లోనే పేల్చేసింది పాకిస్తాన్ ఆర్మీ. అయితే పంజాబ్ సరిహద్దుల్లో పాకిస్తాన్ ఆర్మీ బరితెగుస్తోంది. అమృత్సర్ సరిహద్దుల్లో మిసైల్ దాడులకు ప్రయత్నిస్తుంది. పాక్ మిసైల్స్ను భారత యాంటీ మిసైల్స్ వ్యవస్థలు అడ్డుకున్నాయి. అమృత్సర్ పరిసరాల్లో కనిపించిన పాక్ మిసైల్స్ను కూడా ఏవైతే కూల్చేశారో వాటిని కూడా కలెక్ట్ చేసుకున్నారు ఆ భారత బలగాలు. అయితే ఏదైతే గోల్డెన్ టెంపుల్ ఉందో ఈ మిసైల్స్ ఫైర్ అయిన తర్వాత భారత్లోని గోల్డెన్ టెంపుల్ పైన అటాక్ జరిగిందని కూడా పాకిస్తాన్ మీడియాలో ఫేక్ ప్రచారం జరిగింది. కానీ అందులో ఎలాంటి వాస్తవాలు లేవు. ఏవైతే మిసైల్స్ పాకిస్తాన్ ఫైర్ చేసిందో దాన్ని ఇండియన్ ఆర్మీ వాళ్ళు సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. అండ్ దానికి సంబంధించి ఏవైతే పార్ట్స్ ఉంటాయో భూమిపైన పడిపోయిన పార్ట్స్ వాటిని కూడా భారత ఆర్మీ బలగాలు కలెక్ట్ చేసుకున్నాయి. సోషల్ మీడియాలో ఎన్నో దీనికి సంబంధించిన వీడియోస్ కూడా వైరల్గా మారాయి. కొన్ని వీడియోలు ఫేక్ అని కూడా ఇప్పటికే ఇండియన్ ఆర్మీ కూడా తేల్చేసింది. అంతర్జాతీయ సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో అమృత్సర్ దగ్గర కూడా ఈ మిసైల్స్ ఫైర్ అయినట్టు తెలుస్తుంది. ఆ మిసైల్స్ని భారత యాంటీ మిసైల్ వ్యవస్థలు కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. ఎలాంటి క్యాజువాలిటీస్ కానీ నమోదు కాలేదు. ఎప్పుడైతే మిసైల్స్ ఫైర్ అయ్యాయో ఆ సౌండ్ వినగానే వెంటనే భారత ఆర్మీ అలర్ట్ అయ్యి గాల్లోనే వాటిని పేల్చేశాయి భారత బలగాలు. అయితే అమృత్సర్ అదేవిధంగా పంజాబ్ బార్డర్ దగ్గర వాటిని టార్గెట్ చేసుకుని పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ మిసైల్స్ని ఫైర్ చేయగానే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంది భారత ఆర్మీ. అయితే ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, పంజాబ్లోని అమృత్సర్ దగ్గర మిసైల్స్తో పాకిస్తాన్ దాడులకు పాల్పడింది. దీన్ని భారత ఆర్మీ కూడా సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ అంశానికి సంబంధించి ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఉగ్రస్థావరాలపై దాడి చేసిన తర్వాత ప్రతిదాడిలో భాగంగా పాకిస్తాన్ భారత్ పై దాడికి దిగింది. దాంట్లో భాగంగా పంజాబ్లోని అమృత్సర్ లో ప్రజెంట్ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మిసైల్ తో పాకిస్తాన్ దాడికి ప్రయత్నించిన నేపథ్యంలో మిసైల్ ను భారత్ గాల్లోనే పేల్చేసింది. దానికి సంబంధించిన శకలాన్ని అక్కడ పొలాల్లో పడి ఉండడంతో అక్కడ స్థానికులంతా వెళ్లి గుమ్ముకుడి అవన్నీ కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు యాంటీ మిసైల్ సిస్టమ్ ద్వారా పాకిస్తాన్ మిసైల్ ను భారత ఆర్మీ ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది. నిన్న అర్ధరాత్రి 1:05 మిసైల్స్ సౌండ్ ధ్వంసమైనట్టు మిసైల్స్ భాగాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలియజేశారు. అమృత్సర్ కు దగ్గరలోని గ్రామాల సమీపంలోనే ఈ మిసైల్ కూలినట్లు కూడా తెలుస్తుంది. ఇక మిసైల్ శకలాలను స్థానికులు గుర్తించారు. కాశ్మీర్ సరిహద్దులోని పలు గురుద్వారాలపై ఇప్పటికీ పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరుపుతోంది. అలాగే అమృత్సర్ ను కూడా టార్గెట్ గానే చేసుకుని మిసైల్ అటాక్ చేసిన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లో గోల్డెన్ టెంపుల్ ఉంటుంది. అక్కడ సిక్కులు కూడా ఎక్కువగా వెళ్తుంటారు. కూడా సిక్కు సమాజ్ వర్గానికి సంబంధించిన వారు ఎక్కువగా ఉంటారు. ఇటు మనకి ఏదైతే పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ జమ్మూ కాశ్మీర్ పూల్ దగ్గర కానీ ఇతర సిక్కు ఎక్కువ మొత్తం విదేశాంగ శాఖ ఇచ్చే సమాచారం మేరకు అధికారిక సమాచారం మేరకు 13 మంది మృతి చెందారు. దాదాపు 59 మంది గాయాల పాలన కనిపిస్తుంది. ఇలాగే పంజాబ్ లోని అమృత్సర్ లో వారు కానీ యాంటీ మిసైల్ సిస్టమ్ భారత ఆర్మీ పాకిస్తాన్ మిసైల్ కూల్చివేశారు. దానికి సంబంధించిన శకలాలను కూడా ప్రెసిడెంట్ భారత ఆర్మీ స్వాధీనం చేసుకుని మిసైల్ గురించి ప్రధానంగా దర్యాప్తు కొనసాగుతుందని కూడా తెలుస్తుంది. మొత్తంలో చూసుకుంటే ఈ పాకిస్తాన్ ఆర్మీ దాడులను ఎక్కడికప్పుడు సరిహద్దుల్లో కనిపించే పాత్రతో కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుంది. అలాగే ఇటు పాకిస్తాన్ సంబంధించి ఆర్మీ
మొత్తం కూడా ఈ జమ్మూ కాశ్మీర్ లో ఉన్న సాధారణ ప్రజలపై కాల్పులకు తెగబడుతుంది. దానిలో భాగంగా ఇక్కడ అమృత్సర్ లో కూడా సేమ్ అటాక్ చేయాలని ప్రధానంగా భావిస్తోంది. దాంట్లో భాగంగా అటాక్ చేసిన నేపథ్యంలో ఒక డ్రోన్ యాంటీ మిసైల్ సిస్టమ్ ద్వారా చేసిన నేపథ్యంలో చాలా ప్రాణ నష్టం తగ్గింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అని కూడా ప్రధానంగా ఈ అటాక్ ద్వారా ప్రధానంగా తెలుస్తుంది. కానీ ఎప్పటికప్పుడు పాకిస్తాన్ మాత్రం దాడికి ప్రయత్నిస్తుంది. దాన్ని మాత్రం తిప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. అయితే ప్రజెంట్ పంజాబ్లోని అమృత్సర్ ప్రాంతాల్లో పాకిస్తాన్ దాడులకు పాల్పడింది. మిసైల్స్తో పంజాబ్లోని అమృత్సర్ మీద దాడి చేయాలని ప్లాన్ చేసింది. దాడి చేసింది కూడా. బట్ ఏవైతే మిసైల్స్ వచ్చాయో వాటిని భారత ఆర్మీ సమర్థవంతంగా ఎదుర్కొంది. యాంటీ మిసైల్ సిస్టమ్ ద్వారా ఏవైతే మిసైల్స్ వచ్చాయో వాటిని గాల్లోనే పేల్చేసింది భారత ఆర్మీ. అయితే దానికి సంబంధించిన ఏవైతే పార్ట్స్ ఉంటాయో వాటిని కూడా కలెక్ట్ చేసుకొని మిసైల్స్కి సంబంధించి ఎటువైపు నుంచి వచ్చాయి, ఇంకా మరింత అటాక్స్ జరిగే అవకాశం ఉందా, ఒకవేళ అటాక్స్ జరిగితే ఏ విధంగా ఎదుర్కోవాలని కూడా స్ట్రాటజికల్లీ భారత ఆర్మీ ముందుకెళ్తుంది. అయితే ఇప్పటికే పాకిస్తాన్లో కూడా పలు చోట్ల డ్రోన్ అటాక్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే 9 చోట్ల 12 డ్రోన్స్తో అటాక్ జరిగినట్టు తెలుస్తుంది. మరోవైపు ఏమో పంజాబ్ అంటే భారత్ బార్డర్స్ దగ్గర అటు జమ్మూ కాశ్మీర్ దగ్గర కావచ్చు, ఎల్ఓసి దగ్గర కావచ్చు, లేదా పంజాబ్ దగ్గర కూడా సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు దిగుతుంది. అమాయకులను టార్గెట్ చేసుకుంటూ ఫైరింగ్ కూడా చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఇవాళ తెల్లవారుజామున మిసైల్స్తో కూడా పాకిస్తాన్ దాడి చేయడానికి ప్లాన్ చేసింది. కానీ భారత బలగాలు అలర్ట్ అయ్యి వెంటనే యాంటీ మిసైల్ సిస్టమ్ ద్వారా గాల్లోనే ఆ మిసైల్స్ను పేల్చేసిన తర్వాత ఆ శకలాలు భూమి మీద పడిన తర్వాత అక్కడున్న ఎవరైతే స్థానికులు ఉన్నారో భారత ఆర్మీకి ఆ సమాచారాన్ని అందించారు. అక్కడ చేరుకున్న అధికారులు వాటి పార్ట్స్ని కూడా సేకరించి ఫర్దర్గా ఇలాంటి అటాక్స్ కంటే అంటే ఆల్రెడీ అలర్ట్గా ఉన్నారు. ఫర్దర్గా అటాక్స్ వచ్చినా కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటామని కూడా భారత ఆర్మీ రెడీగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది.